ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు, దానితో పాటుగా బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది. ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు, దానితో పాటుగా బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది. ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు, దానితో పాటుగా బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది.